ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తన తరపున అంటే ఇజ్రాయెల్ నుంచి బందీలయ్యి హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన కుటుంబాలతో నిత్యం సఫర్ అవుతున్నారు. ఓ పక్కన వాళ్ళలో కొంతమంది చనిపోవడం, తాజాగా మొన్న ఒక ముగ్గురు, ఆ తర్వాత రోజున ఒక ముగ్గురు, ఇప్పుడు తాజాగా 5గురు, మొత్తం 11 మంది ప్రాణాలు పోయినాయి. దాంతో విపరీతమైన ఆగ్రహం తొలగిపోతున్నారు. పార్లమెంట్లో ఈ విషయం మీదన స్పష్టత కావాలని అడిగితే ఆయన పార్లమెంట్లో ప్రసంగం చేసే టైంలో అందరూ జనం గుమిగూడారు పార్లమెంట్ బయట. ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది, పతాక స్థాయిలో ఉంది, దేశ రక్షణ కోసం జరుగుతున్నటువంటి యుద్ధం, దేశ సార్వభౌమాధికారానికి సవాల్ చేస్తున్నటువంటి దుష్ట శక్తుల మీద యుద్ధం. అదే సందర్భంలో మీ వాళ్ళని కాపాడటం నా విధి, నా బాధ్యత. కొన్ని విఫలమయ్యాం, దానికి ఆవేదన చెందుతున్నా. అదే సందర్భంలో యుద్ధం మాత్రం ఆపే ప్రసక్తి లేదు. విడిపించేటువంటి బందీలను విడిపించే కార్యక్రమం కొంత ఆలస్యం అవుతుంది, గ్రహించండి, గమనించండి, అంగీకరించండి అని పిలుపునిస్తే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.